Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, మన ఇండియా లోపల ఉన్నటువంటి ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా కాకుండా ప్రభుత్వానికి, తన పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా విదేశీ పర్యటన చేశాడు. ఈ విషయంలో కూడా ఏముందని అనుకోవచ్చు. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా, ప్రభుత్వానికి కూడా ఇన్ఫామ్ చేయకుండా, తన పార్టీ కార్యకర్తలకు కూడా ఇన్ఫామ్ చేయకుండా ఇతను విదేశీ యానం చేస్తున్నాడు. అంటే ఒక 25 రోజులు విదేశీ యానం చేస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా విషయం తెలిసింది. లీక్ అయింది విషయం. ఇది యాక్చువల్గా ఈ విషయాన్ని ఎవరు బయట పెట్టలేదు. అంటే ఇప్పుడు ఈ విషయానికి మన వీడియోకి సంబంధం ఉంది. యాక్చువల్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు విదేశాలకు చెప్పపెట్టకుండా పోయిందంటే ఇండియా లోపల ఏదో జరుగుతున్నట్టు తెలుస్తుంది విషయం. ఇంతకుముందు కూడా కోరమండల్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా తను ఇండియా లోపల లేడు. తను ఇండియా లేకపోవడానికి ఇట్లాంటి వాడికంటే అసాంఘిక కార్యకలాపాలు చేసినప్పుడు ఇతను దేశంలో ఉండడం ఒక రూమర్ ఉంది. ఇప్పుడు ఏ దేశానికి పోయిందంటే మన పక్కనే ఉన్నటువంటి వియత్నాం దేశానికి మరి పోయిండు. అది దేనికోసం పోయిందంటే వియత్నాం దేశానికి బార్డర్ ఉంటుంది చైనా. మరి చైనాతో మీటింగ్ చేయనికపోయిండు, లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక తీవ్రవాదులతోని మీటింగ్ ఏర్పాటు చేసుకోనికే అధికారికంగా కాకుండా అనఫీషియల్గా ఏదైనా గూడుపుటాన్ని చేస్తుండే వాళ్ళతో కలిసి. ఎందుకంటే ఇండియా లోపల స్థిరమైన కేంద్ర ప్రభుత్వం ఉంది, దాన్ని ఏమీ చేయలేకపోతున్నాడు. ఎంత గింజుకున్నా మొన్న 100 సీట్ల వరకు కూడా రాలేవు లోక్సభ ఎలక్షన్స్ లోపల. ఇప్పుడు అంతా దరిదాపులు ఎలక్షన్స్ లేవు. మరి ప్రభుత్వాన్ని ఎలా అన్పాపులర్ చేయాలి, దేశం లోపల అసాంఘిక శక్తులతో చేతులు కలిపి దేశాన్ని ఏ విధంగా అవిచ్ఛిన్నం చేయాలి, ప్రభుత్వాన్ని కొలగొట్టడానికి మంత్రాలు చేయనిగా వియత్నాం పోయింట. ఎందుకంటే వియత్నాంకు చైనా బాట దగ్గర. అదేవిధంగా మరి వియత్నాం దగ్గర ఈ ఈశాన్య రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి బోడో తీవ్రవాదులతో కలవడం వియత్నాంలో కూడా ఈజీ అనమాట. అంటే జస్ట్ ఇది ఒక ప్రిడిక్షన్ మాత్రమే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వియత్నాం ఇది 3వసారి పోయిండు. వియత్నాం దేశము మరి అక్కడ ఎందుకు పోయిందంటే ఒక విషయం, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆర్థిక వ్యవస్థ గురించి సమీక్ష చేయడానికి పోయిండు అనేటువంటి సమాచారం వస్తుంది. వియత్నాం దేశం ఏమన్నా సింగపూరా? మన ఏషియన్ కంట్రీస్లో కూడా సింగపూర్, బ్రూనై ఇట్లాంటి డెవలప్ అయిన కంట్రీస్ ఉన్నాయి. అక్కడ పోవచ్చు కదా రీసెర్చ్ చేయడానికి. మరి వియత్నాం పోవడానికి కారణం దీనిక ఏదో నిగూఢ రహస్యం దాగి ఉన్నది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత దేశం నుంచి బయటికి వెళ్ళిందంటే దేశంలో ఏదో జరగబోతుంది. ఏదో అంటే బాంబ్ బ్లాస్ట్ కూడా జరగవచ్చు, మత కలవలు జరగవచ్చు, రైలు యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకా ఏమైనా జరగవచ్చు. అసాంఘిక శక్తులతోని కుమ్మక్కయ్యి దేశం లోపల విచ్ఛిన్న కార్యకలాపాలు జరిగేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఎందుకంటే ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నేత ఈ విధంగా 25 రోజుల తన సొంతం కోసం ఏ విధంగా వెళ్తాడు? ఇప్పుడు హాలిడే ట్రిప్కి వెళ్ళిందంటే అది వేరే సంగతి కదా, హాలిడే ట్రిప్కి అయితే కాదు ఇది. మరి ఇలాంటి అనఫిషియల్గా సమాచారం లేకుండా వియత్నాం పోయిందంటే ఏదో గూడుపుటాన్ని చైనాతో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. మరి చైనా వాళ్ళు కూడా ఎలక్షన్స్ అప్పుడు ఫండింగ్ చేసినట్టు రూమర్స్ కూడా వచ్చినాయి కదా. మరి ఆ ఫండింగ్ విషయం మాట్లాడడం కోసం, లేకపోతే స్థిరమైన గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఉంది, రాష్ట్రాల్లో కూడా ఓడిపోతున్నారు, ఏదైనా గూడుపుటాన్ని చేయనికే, ఏదైనా కార్యకలాపాలు అసాంఘిక శక్తితో చేతులు కలిపి దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మంత్రాలు చేయనికే పోయినట్టు అనిపిస్తూ ఉంది. అంతే, ఇదొక ప్రిడిక్షన్ మాత్రమే, ఇందులో కూడా వాస్తవం అయితే లేదు. కానీ ఎంతవరకు జరుగుతూ ఏదైనా విషయాలు జరిగితే అప్పుడు ఇది బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. వెయిట్ అండ్ చూద్దాం.